ఆటో బ్లిపో వర్క్స్ ఫెంటాస్టిక్. నథింగ్, జస్ట్ గేర్ షిఫ్ట్ చేసుకుంటూ ఉండాలన్నమాట మీరు. సమ్ టెక్నాలజీ ఉందంట ఈ బైక్లో. సో బేసిక్గా ఇట్ విల్ వర్క్ లైక్ దిస్ ఇన్ ట్రాఫిక్. లైక్ మన బ్రో థ్రాటిల్ ఇస్తున్నాడు కదా క్రూజ్ చేయడానికి, మనం థ్రాటిల్ అయితే ఇస్తలేము, మనం జస్ట్ అలా క్రూజ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఓకే, సో వాట్స్ అప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. సో ఈరోజు వీ హ్యావ్ ఎ స్పెషల్ బైక్. ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో ఈ బైక్ ఇచ్చి పడేస్తుంది లిటరలీ. 310cc ఇస్ ది అపాచీ RR 310 అండ్ దిస్ ఇస్ ది ఆల్ న్యూ అపాచీ RR 310 మన 2024 మోడల్. అండ్ దీనికి వింగ్లెట్స్ కూడా ఇచ్చారు యాజ్ యూ కెన్ సీ. అండ్ ఈ వింగ్లెట్స్ క్రియేట్ 3 kgs డౌన్ ఫోర్స్ అనేసి వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. బట్ అది రియాలిటీలో ఎంత బాగా పనిచేస్తుంది అనేది మనం ఏదైతే పాత అపాచీ ఉందో అది ఇంకేది నడుతుందని తెలియదు. అండ్ దీని లుక్స్ వైజ్ అయితే వింగ్లెట్స్ ఒకటి యాడ్ చేశారు. అండ్ దెన్ దిస్ థింగ్, మీరు జనరల్ గా సూపర్ బైక్స్ కొంటే దానికి కూడా ఇది ఇయ్యరు, అది కూడా మీరు పెట్టించుకోవాలి సపరేట్ గా. అండ్ మీకు ఇలాంటి ఇంజన్ కేసింగ్ పెట్టించుకోవాలంటే ఇట్ విల్ కాస్ట్ ఇస్ 30,000 or maybe 20 to ఒక 60,000 మధ్యలో ఎక్కడైనా పడచ్చు డిపెండింగ్ ఆన్ ద బైక్. బట్ యాజ్ ఆఫ్ నో వీళ్ళైతే టీవీఎస్ వాళ్ళు స్టాక్ ఇస్తున్నారు అండ్ ఇట్ లుక్స్ అబ్సల్యూట్లీ బ్యూటిఫుల్. మీకు ఒకసారి అది ఆన్ చేసి చూపిస్తా. అండ్ మీరు రేవ్ చేసే కొద్దీ అది ఫాస్ట్ అయిపోతుంది. మీరు రోడ్ పైన కూడా ఈ బండి తీసుకొని వెళ్తే జనాలు తిరిగి అడుగుతారు అదే ఏంది ఇది అని చెప్పేసి. అంతేకాకుండా యాజ్ యూ కెన్ సీ ద పైప్, ఐ గెస్ ఇది టైటానియం పైపే అనుకుంటున్నా, తెలియదు మనకి ఎంతవరకు టైటానియం అని చెప్పి. బట్ టైటానియం కి ఎట్లయితే కలర్ మారుతుందో బ్లూ, పర్పుల్ అండ్ ఆల్, దీనికి కూడా అలానే మారుతుంది. అండ్ అంతేకాదు దిస్ బైక్ ఇస్ ఫుల్లీ ఫీచర్స్ ప్యాక్డ్. మీకు ఒకసారి దీని హ్యాండిల్ బార్ పైన బటన్స్ కూడా చూపిస్తా. అండ్ ఇది టాప్ ఆఫ్ ది లైన్ కదా, సో ఇది టాప్ ఆఫ్ ది లైన్. దీనిలో 3 వేరియంట్స్ సంథింగ్ ఉన్నాయి. అండ్ దీనిలో మనకి అడ్జస్టబుల్ సస్పెన్షన్ లో కంప్రెషన్ ఉంది, ప్రీలోడ్ ఉంది, రీబౌండ్ కూడా ఉంది. సో ఫుల్లీ అడ్జస్టబుల్, మీరు మొత్తం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా దీని రేర్ సస్పెన్షన్ కి కూడా ఫుల్లీ అడ్జస్టబుల్, ఫ్రంట్ కూడా ఫుల్లీ అడ్జస్టబుల్. అండ్ ట్రస్ట్ మీ, అడ్జస్టబుల్ సస్పెన్షన్స్ మ్యాటర్ అ లాట్. నాకు ప్రీలోడ్ అడ్జస్ట్మెంట్ ఉంటేనే జమీన్ ఆస్మాన్ డిఫరెన్స్ తెలుస్తుంది. అండ్ దీనిలో కంప్రెషన్ రీబౌండ్ ఉంది కాబట్టి మీరు లిటరల్లీ మీకు ఎలా కావాలో అలా సెట్ చేసుకోవచ్చు బైక్. అండ్ దీనిలో క్రూజ్ కంట్రోల్ ఉంది, హజార్డ్ లైట్ స్విచ్ ఉంది, ప్లస్ స్విచ్ గేర్ క్వాలిటీ ఇస్ ఆల్సో లైక్ టాప్ నాచ్. ప్రతి ఒక్క బటన్ మ్యాడ్ ఉంది. అండ్ నాకు ఇది యాక్చువల్లీ చాలా ఇష్టం. నాకు అపాచీ ఫస్ట్ లో ఉన్న బైక్ కూడా ఇది ఉంది, చాలా లవ్లీ అనిపిస్తుంది. సో దీనిలో రైడింగ్ మోడ్స్ కూడా 4 టైప్స్ ఉన్నాయి అనమాట. అర్బన్, రేంజ్, స్పోర్ట్ అండ్ ట్రాక్. అర్బన్ మోడ్ లో పెడితే దీని RPM అరౌండ్ 8,500కి వెళ్తుంది. అండ్ ట్రాక్ మోడ్ లో పెట్టినప్పుడు ఇట్ విల్ గో లైక్ 12,000 ఒక 11,500 RPM సంథింగ్. అండ్ దీని లేఅవుట్ చూపిస్తాం మీకు. అర్బన్ మోడ్ లో దీని లేఅవుట్ ఇదనమాట. సో ఇది రెయిన్ మోడ్, సో ఇది మన స్పోర్ట్ మోడ్. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు RPM కూడా ఇలా వచ్చింది. అండ్ దీని గేర్స్ కూడా చూపిస్తుంది ఇక్కడ 1, 2, 3 అనుకుంటూ. అండ్ దెన్ ది యాక్చువల్ మోడ్ విచ్ వి యూస్ ట్రాక్ మోడ్. అండ్ ఇక్కడ ఉంది దీన్ని ఇప్పుడు గేర్ పొజిషన్ అండ్ ఆల్. అండ్ అంతేకాదు దీని ఫీచర్స్ కానీ ఇప్పుడు దీనిలో స్టాపీ కంట్రోల్ ఉంది, మీరు ఫ్రంట్ బ్రేక్ వేసినప్పుడు రేర్ వీల్ లిఫ్ట్ అవ్వకుండా. అంతేకాకుండా వీలీ కంట్రోల్ ఉంది, మీరు వీలీ కొట్టినప్పుడు కంట్రోల్ చేసేటట్టు బేసిక్గా షట్ ఆఫ్ చేసేస్తుంది. ట్రాక్షన్ కంట్రోల్ అది, బట్ దే కాల్డ్ ఇట్ వీలీ కంట్రోల్. అండ్ ఇంకొకటి ఏంటి తెలుసా, మీరు క్రూజ్ కంట్రోల్ పెట్టుకుని ఇన్ కేస్ మీరు కార్నర్ ఎంటర్ అవుతున్నారు, సో మీరు 80 స్పీడ్ లో కార్నర్ తీసుకుంటున్నారు, బట్ ఆ కార్నర్ ఇస్ లైక్ 60 తీసుకోగలుగుతుంది. అంటే ఆటోమేటిక్ గా బైక్ 60 అవుతుంది. మళ్ళీ మీరు కార్నర్ నుంచి ఎప్పుడైతే స్ట్రేట్ గా లీన్ నుంచి మళ్ళీ స్ట్రేట్ అవుతారో ఆటోమేటిక్ గా బైక్ మళ్ళీ 80కి పికప్ అయిపోతుంది. సో బేసిక్ గా కార్నరింగ్ లో కూడా ADAS టైప్ ఆఫ్ ఫీచర్, ADAS కాదు బేసిక్ గా అలాంటి ఫీచర్ ఉందన్నమాట దీనిలో. అండ్ కార్నరింగ్ కి ఆ ఫీచర్ ఉంది. దెన్ ఇట్ హ్యాస్ కార్నరింగ్ ABS, కార్నరింగ్ యాక్షన్ కంట్రోల్. అంతేకాకుండా దిస్ థింగ్ యాజ్ ఎ క్విక్ షిఫ్టర్. యాజ్ యూ గైస్ నో, మన బైక్ కి క్విక్ షిఫ్టర్ వేయడానికి వి పే 22,000. బట్ దీని క్విక్ షిఫ్టర్ మీకు మొత్తం 4 lakh రూపీస్ లోనే మొత్తం బైక్ తో పాటు వచ్చేస్తుంది అనమాట, విచ్ ఈస్ లైక్ గ్రేట్. అండ్ ఇది ఓన్లీ క్విక్ షిఫ్టర్ కాదు, ఆటో బ్లిప్పర్ కూడా ఉంది. సో అప్ షిఫ్ట్ తో పాటు డౌన్ షిఫ్ట్ కూడా చేయొచ్చు. అంతేకాకుండా నేనేం విన్నాను అంటే ఫ్రమ్ ది ఓనర్, హీ సెడ్ అర్బన్ మోడ్ లో దీని గేర్స్ చాలా స్మూత్ షిఫ్ట్ అవుతున్నాయి క్విక్ షిఫ్టర్ తో. బట్ వన్స్ యూ గో ఇన్ టు ట్రాక్ మోడ్ కదా, కొద్దిగా గట్టిగా ఉంది షిఫ్ట్ చేసేటప్పుడు, అంత అక్యురేట్ లేదని చెప్పేసి, విచ్ ఇస్ వియర్డ్. జనరల్ గా అయితే హై స్పీడ్స్ లో లేదా హై RPM లోనే షిఫ్ట్ అవుతాయి ప్రాపర్ గా, కానీ దీని ఉల్టా ఉంది, లో స్పీడ్స్ లో బాగా షిఫ్ట్ అవుతుందని చెప్పేసి. అండ్ నేను ఆల్మోస్ట్ 90% పనిచేస్తుంది, 10% అటు ఇటు అవుతుంది. ఒక్కొక్కసారి డౌన్ షిఫ్ట్ అవ్వదు, ఒక్కొక్కసారి అప్ షిఫ్ట్ అవ్వదు, విచ్ ఇస్ కామన్. అండ్ నా బైక్ లో కూడా ఆ ప్రాబ్లం ఉంది. ఈ బడ్జెట్ లో వాళ్ళు అవే ఇస్తారేమో. ఇప్పుడైతే మనం దీన్ని ఒకసారి నడిపి నా రియాక్షన్ అసలు నాకు ఎలా నచ్చింది బైక్ నడిపి ఒకసారి చెక్ చేద్దాం బండి ఎట్లుంది టోటల్ గా అని చెప్పి. సో గైస్ అపాచీ, ద ఆల్ న్యూ అపాచీ RR 310 నడిపి చూద్దాం ఇప్పుడు ఒకసారి. ఆఫ్ ఉంది అన్ని, చలో ఆల్రెడీ ట్రాక్ మోడ్ లో ఉంది. అండ్ దీనికి క్విక్ షిఫ్టర్ కూడా బై డైరెక్షనల్ కాబట్టి అది కూడా టెస్ట్ చేద్దాం ఒకసారి. సింగిల్ సిలిండర్ కదా, వైబ్రేషన్ ఐ కెన్ ఫీల్ ఇట్. చలో లెట్స్ హిట్ ఇట్. ఓ క్విక్ షిఫ్టర్ ఇస్ వెరీ స్మూత్ బ్రో, బటర్. ఆటో ఫ్లిప్ కూడా చూడాలి, అంటే కంపేర్ టు RS 457 ఆల్సో ఇది చాలా బటర్ ఉంది. ఓకే, ఓ ఆటో బ్లిపో వర్క్స్ ఫెంటాస్టిక్. ఓకే, అప్పుడప్పుడు మిస్ అవుతుంది, థర్డ్ నుంచి మళ్ళీ సెకండ్ టైం చేస్తే అవ్వలేదు. బట్ కంపేర్ టు RS 457 దిస్
క్విక్ షిఫ్టర్ ఇస్ బెటర్. నేను ఆబ్వియస్లీ దాంతో ఎందుకు కంపేర్ చేస్తున్నావు బ్రో అంటే నేను అదే వాడతా కాబట్టి దాని క్విక్ షిఫ్టర్ వర్సెస్ దీని క్విక్ షిఫ్టర్ చేస్తున్నా. అంతేకాదు దీనిలో క్రూజ్ కంట్రోల్ కూడా ఉందన్నమాట మనకి, ఒకసారి అది కూడా చూసేద్దాం. అండ్ దీనికి అడ్జస్టబుల్ సస్పెన్షన్స్ ఉన్నాయి, ప్రీలోడ్ కంప్రెషన్ ఉంది, రీబౌండ్ ఉంది. బ్రో మొత్తం ఇచ్చేసిండు టీవీఎస్ వాడు లిటరలీ మీకు ఫుల్ ప్యాకేజ్ ఇది తీసుకోండి అని. అండ్ ఈ బైక్ కూడా ఆల్మోస్ట్ 4 lakhs పడ్డది. సారీ గైస్, నాకు బండి సెకండ్ గేర్లో వెళ్ళిపోవడం అలవాటు. RS457 ఐ ఫర్గాట్ దిస్ ఏ సింగిల్ సిలిండర్. మిరర్స్ ఆర్ ఆల్సో ప్రిటీ గుడ్. యాక్చువల్లీ మిరర్స్ నా RS457 కంటే దీని మిరర్స్ యాక్చువల్లీ చాలా కనిపిస్తుంది. అండ్ హ్యాండ్ ఇట్లా అడ్డు రావట్లేదు. RSలో ఆల్మోస్ట్ 60% హ్యాండే కనిపిస్తుంది. దట్స్ వన్ థింగ్. అండ్ ఈ రెండింటిని కంపేర్ చేసేది కూడా బికాజ్ దీనికి దానికి 1,00,000 డిఫరెన్స్ ఉంది. అండ్ దట్స్ ద బైక్ ఐ ఓన్. సో ఆబ్వియస్లీ దాని గురించి మాట్లాడతా కదా. అర్బన్లో ఎలా గుంజుతుందో చూద్దాం. అండ్ దిస్ ఇంజన్ రేవ్స్ అప్ టు 9,500 RPM బికాజ్ ఇట్స్ ఇన్ అర్బన్. ఇప్పుడు ట్రాక్లో పెట్టి చూద్దాం మళ్ళీ. దీని క్విక్ షిఫ్టర్ ఈజ్ వెరీ స్మూత్ కంపేర్ టు RS457. కానీ RS457 క్విక్ షిఫ్టర్లో ఉన్న ఆ ఫీల్ ఏదైతే ఉందో దీనిలో అది లేదు. ఐ మీన్ దానిలో మనం షిఫ్ట్ చేసేటప్పుడు మీరు అది సొంతంగా ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ చెప్పలేను గైస్. దాన్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. దానిలో కొద్దిగా రఫ్నెస్ ఉంటుంది. గేర్ వేస్తున్నారు అన్న ఫీల్ మీకు ఉంటుంది. అంటే యూఆర్ హిట్టింగ్ దట్ గేర్ ఇట్లా ఫట్ అని. ఇప్పుడు మీరు కార్ నడుపుంటే మీకు జనరల్ కార్ గేర్స్ స్మూత్గా ఉంటాయి, కానీ స్పోర్ట్స్ కార్ ఒక క్లిక్ ఉంటుంది చూసారా, అట్లా టక్ టక్ అనేసి. ఆ క్లిక్ అనేది దీనిలో లేదనమాట. సో అదొక వన్ థింగ్ టు బి నోటెడ్. ఓకే, ఏం సెట్ చేద్దాం అనుకున్నాం మనం? ట్రాక్ మోడ్ యా. సో దీని క్విక్ షిఫ్టర్ కూడా లైక్ 100% అక్యురేట్ అని చెప్పాను. ఆల్మోస్ట్ 90% ఇట్ వర్క్స్. 10% అక్కడక్కడ హ్యాండ్ ఇస్తుంది. అండ్ దీనిలో ఏమేమి కంట్రోల్స్ లేదబ్బా. వీలీ కంట్రోల్ ఉంది, స్టాపీ కంట్రోల్ ఉంది. అండ్ మనం కార్నరింగ్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా బైక్ క్రూజ్ కంట్రోల్లో ఉంటే స్లో అయిపోయి మళ్ళీ దానికి అదే పవర్ ఇంక్రీజ్ చేసుకునేసి RPM ఇంక్రీజ్ చేసుకుంటుంది. అండ్ డిఫరెంట్ ABS మోడ్స్ ఉన్నాయి. నౌ లెట్స్ ట్రై టు డూ ఎ స్మాల్ క్విక్ వీలీ. ఓకే, నాట్ దట్ గ్రేట్. ఓకే, నేను ఎందుకు డౌన్ షిఫ్ట్ చేశానో చెప్తా మీకు. సో అర్బన్ మోడ్లో ఇది 8,500 RPM వెళ్తే ట్రాక్ మోడ్లో దిస్ గోస్ 11,500 RPM. సో దీని ఇంజన్ ఇంకా ఎక్కువ రేవ్ అవుతుంది అనమాట. అండ్ మనోడు ఏదో చెప్తుండే దీన్ని సిటీలో వాడాలనుకుంటే మాత్రం దెర్ ఇస్ సమ్ డిఫరెంట్ ఫీచర్ ఉంది దీంట్లో. అది ఒకసారి ఆన్ చేసి చూద్దాం. అండ్ క్రూజ్ కంట్రోల్ది కూడా సీన్ ఏంది ఎట్లా ఆన్ చేయాలో అనేది ఒకసారి చెక్ చేసి చూద్దాం. సో గైస్ ఇప్పుడు మీకు చెప్తాను నేను ఇది ట్రాఫిక్లో కూడా ఎలా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి. సో దీని సీన్ ఏంది ట్రాఫిక్లో, హౌ విల్ ఇట్ హెల్ప్ అనేది చెప్తా. ఇన్ కేస్ మీరు ఇప్పుడు దీని క్లచ్ చాలా సెన్సిటివ్, కొద్దిగా వదిలిన ఆఫ్ అవుతుంది. ఇప్పుడు మీరు ట్రాఫిక్లో ఉన్నారు, ఓకే, అర్బన్ మోడ్లో పెట్టేసి థ్రాటల్ ఇవ్వకూడదు, జస్ట్ క్లచ్ వదలాలి. ఓకే, కొద్దిగా కష్టమే ఇది ఇట్లా. సో కొద్దిగా థ్రాటల్ ఇచ్చేసి ఇప్పుడు నథింగ్, జస్ట్ గేర్ షిఫ్ట్ చేసుకుంటూ ఉండాలన్నమాట మీరు సెకండ్ గేర్ క్విక్ షిఫ్టర్ తోటి. అండ్ ఇట్ విల్ క్రూజ్ ఆటోమేటిక్గా. బండి ఆటోమేటిక్గా RPM అంతా సెట్ చేసుకుంటుంది. సో మీరు ట్రాఫిక్లో వెళ్తున్నారు అంటే మాత్రం దిస్ ఇస్ సంథింగ్. ఇప్పుడు థర్డ్ గేర్లో ఇట్ విల్ గో 22 మ్యాక్స్. ఇప్పుడు ఫోర్త్ గేర్ వేసుకోవచ్చు, అలా ఇంక్రీజ్ అవుతుంది. సమ్ DTC సమ్ టెక్నాలజీ ఉందంట ఈ బైక్లో. సో బేసిక్గా ఇట్ విల్ వర్క్ లైక్ దిస్ ఇన్ ట్రాఫిక్. మీరు ఇప్పుడు నడుపుతున్నా కానీ ఏం చేస్తున్నా కానీ లైక్ మన బ్రో థ్రాటిల్ ఇస్తున్నాడు కదా క్రూజ్ చేయడానికి, మనం థ్రాటిల్ అయితే ఇస్తలేము. మనం జస్ట్ అలా క్రూజ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం 6 గేర్. చలో, దిస్ ఈజ్ సంథింగ్ యాక్చువల్లీ వెరీ నైస్. మీరు ఇంకేస్ ట్రాఫిక్లో నడుపుతున్నారు అంటే మీరు లిటరలీ థ్రాటిల్ ఇలేరా? వావ్, దెన్ ఈ ఫీచర్ అసలు ఎగ్జిస్ట్ అవుతుందని కూడా తెలియదు నాకు. అరే రే 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 రే. అండ్ కొద్దిసేపటి తర్వాత ఇది రైట్ క్లీన్ అవుతుంది. ఐ డోంట్ నో వై, బట్ యా దిస్ ఇస్ యాక్చువల్లీ గ్రేట్ బ్రో. ఇప్పుడు మీరు డౌన్ షిఫ్ట్ చేశారనుకోండి స్పీడ్ తగ్గిస్తుంది. మోర్ లైక్ అండ్ రీజన్ బ్రేకింగ్ అనుకోండి. యాక్చువల్లీ ఐ వాంట్ దిస్ ఫీచర్ ఎవ్రీవేర్. ప్రతి బైక్ ఇవ్వండి ప్లీజ్. దిస్ ఇస్ ఎ గ్రేట్ ఫీచర్. ట్రాఫిక్లో ఉన్నారంటే బ్రో సింపుల్, జస్ట్ షిఫ్ట్ యువర్ గేర్స్, క్రూజ్. టీవీఎస్ అసలు ఏం టెక్నాలజీ ఇచ్చింది టీవీఎస్, అసలు మ్యాడ్నెస్ ఇది. ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ దిస్. అండ్ ఇప్పుడు థ్రాటిల్ ఇవ్వగానే దట్ విల్ డిసెంగేజ్ అనమాట. అండ్ బ్యాక్ టు చలో క్రూజ్ కంట్రోల్. Is it on? ఈ సిటీది మాత్రం చెక్ చేయండి మళ్ళీ. I want to do it again. Okay, and as you guys can see, okay RPM అందుకున్న తర్వాత గేర్ షిఫ్ట్ చేయడం ఇస్ బెటర్ బికాస్ దాని అర్థం అప్పుడే అది ఎంగేజ్ అయినట్టుంది. ఇందాక ఎంగేజ్ అవ్వలేదు అనుకుంటా. ఇందాక నేను తొందరగా షిఫ్ట్ చేశా. బట్ టోటల్ ఇన్ లవ్ విత్ దిస్ మెషిన్. ఎస్పెషల్లీ ఈ ఒక్క ఫీచర్ కోసం మాత్రం నేను ఇంకేస్ బండి కొంటున్నా, నా బడ్జెట్లో ఈ బైక్ వస్తుంది అండ్ ఈ ఫీచర్ ఉందంటే నేను 1000% ఈ బండి తీసేసుకుంటుండే. అండ్ ఇఫ్ ఐ వుడ్ ఇదా April RS457 అంటే ఆబ్వియస్లీ April RS457 వీ నీడ్ దట్ పవర్, వీ నీడ్ దట్ ఇంజన్. అండ్ అదొక ఆర్ట్ పీస్ ఆ ఇంజన్ అయితే. అరే క్రూజ్ కంట్రోల్ ఎట్లా ఆన్ అవుతలేదు. 50లో కూడా ట్రై చేసిన, 100లో ఏంది 80లో ట్రై చేసిన. అసలు ఆ సిటీది ఏందా ఫీచర్ మ్యాడ్ ఉంది. అది ఆ సిటీది ఫీచర్ మ్యాడ్ ఉంది దీనిలో. జస్ట్ గేర్ షిఫ్ట్ చేసుకోవడమే, థ్రాటల్ కూడా ఎక్కర్లే, గుంజుకుంటూ వెళ్ళిపోతుంది హ్యాపీగా.
అది ఎట్లా ఏమో నా బండికి కావాలి నాకు ఆ ఫీచర్ ఏదైనా ఎవడైనా చేయండి ఇప్పుడు వస్తుందా ఓకే ఇప్పుడు ఇది టెస్ట్ చేయాలి మనం సో బేసిక్గా ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ ఉందంటే క్రూజ్ కంట్రోల్ రావట్లే నౌ లెట్స్ టెస్ట్ ద క్రూజ్ కంట్రోల్ ఓకే నేను ఏం స్పీడ్లో సెట్ చేసిన చలో ఓకే ఇట్స్ ఎంగేజ్ సో నొక్కాక మళ్ళీ స్పీడ్ సెట్ చేయాలి అండ్ గైస్ ఇది స్పీడ్ పెంచే కొద్దీ ఏమి గేర్ షిఫ్ట్ చేసుకోదు ఓన్లీ ఆటోమేటిక్ కార్స్ కానీ ఆటోమేటిక్ బైక్స్ ఏదైతే ఉంటాయి వాటికి మాత్రమే అలా గేర్ షిఫ్టింగ్ ఫీచర్స్ ఉంటాయి వీటికైతే అలాంటివి ఏమి ఉండదు యూ నీడ్ టు షిఫ్ట్ గేర్స్ మాన్యువల్ గేర్స్ ఉన్న ప్రతి కార్ కానీ బైక్ కానీ క్రూజ్ కంట్రోల్ ఉంటే బ్రో 4 lakhs వర్త్ బయింగ్ ఇది వర్త్ సో డిసెంగేజ్ అయిపోయింది బికాజ్ ఐ యూజ్ బ్రేక్స్ అండ్ దెన్ అగైన్ పెట్టేసి జస్ట్ క్రూజ్ కంట్రోల్ మీరు ఏం చేయక్కర్లే బైక్ విల్ జస్ట్ గో 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 బ్రేక్ వన్స్ యూ ఎంగేజ్ ద బ్రేక్స్ కదా తొందరగానే క్రూజ్ కంట్రోల్ ఇస్ టర్నింగ్ ఆఫ్ అండ్ లెట్స్ ఇప్పుడు 71లో క్రూజ్ కంట్రోల్ సెట్ అయింది ఓ బైక్ అగైన్ ఇప్పుడు 71కి వెళ్ళిపోతుంది అండ్ ఐఎమ్ జస్ట్ షిఫ్టింగ్ ద గేర్స్ ఇదిగో దీనికి రైట్ లీన్ ఇష్యూ ఉన్నట్టుంది నా ఏప్రిల్ లెఫ్ట్ లీన్ లెక్క సో షిఫ్ట్ అండ్ షిఫ్ట్ 6th gear 71 ఇట్స్ క్రూజింగ్ బ్రో నౌ లెట్స్ పుట్ ఇట్ టు 80 కథం మీరు ఏం చేయక్కర్లే బండి పైన కూర్చోండి బండి మిమ్మల్ని చూసుకుంటుంది అది తీసుకొని పోతుంది లిటరల్ జస్ట్ ఇగో కథం బట్ దీనికి ఆ రైట్ పుల్లింగ్ ఇష్యూ అయితే ఉంది ఐ డోంట్ నో వై ఆ రోడ్లో వెళ్ళినప్పుడు రైటే పుల్ అవుతుంది ఈ రోడ్లో కూడా రైట్కి పుల్ అవుతుంది యాజ్ యూ గైస్ కెన్ సీ బట్ టోటలీ ఇన్ లవ్ విత్ దిస్ ఫీచర్స్ అండ్ బ్రేకింగ్ వైజ్ కూడా చాలా బాగుంది యాక్చువల్లీ బ్రేక్ వేస్తుంటే రేర్ వీల్ లిఫ్ట్ ఆఫ్ అయిపోతుంది ఏప్రిల్ లెక్కనే సో బ్రేకింగ్ వైజ్ కూడా దీనిలో ఏం ఇష్యూస్ అయితే లేదు అండ్ మీకు ఒకసారి అయితే బైక్ది చూపించేస్తా బ్రేకింగ్ ఈజ్ గుడ్ ఫీచర్స్ ఆర్ గుడ్ అండ్ అసలు క్రూజ్ కంట్రోల్ మస్తు ఉంది దీన్ని అండ్ ఏదైతే ఆ సిటీ మోడ్ ఏదైతే ఉందో అది ఇట్లా జస్ట్ అలా గేర్ వేస్తూ క్రూజ్ చేయడం అల్టిమేట్ అండ్ ఫుల్లీ ఫీచర్ లోడెడ్ బైక్ ఇదైతే మీకు 4 lakhsలో ఒక బైక్లో ఫీచర్స్ ఎక్స్పెక్ట్ చేస్తే దీనికంటే హైయెస్ట్ ఫీచర్స్ అయితే ఏది ఉండదు అండ్ ఇన్ కేస్ 4 lakhsలో ఇది కొనుక్కోవాలా డ్యూక్ 390 కొనుక్కోవాలంటే డ్యూక్ 390 ఇస్ మోర్ పవర్ఫుల్ బ్రూటల్ ఇంజన్ అది మీరు దాన్ని థ్రాటిల్ ఇచ్చిరా ఫస్ట్ గేర్లో లిఫ్ట్ ఆఫ్ అయిపోతే సెకండ్ గేర్లో లిఫ్ట్ ఆఫ్ అయిపోతుంది ఇది అలా కాదు ఇది అంత బ్రూటల్ కాదు ఒక 300cc సెగ్మెంట్లో దిస్ ఇస్ ఆల్సో లైక్ వెరీ బ్రూటల్ లైక్ చాలా పవర్ఫుల్ బండి ఉంది ఇది ఇన్ కేస్ మీకు ఫుల్ పవర్ కావాలి దాని మా 170 వెళ్ళిపోవాలి అది ఫుల్ గుంజాలి అంటే గో విత్ దట్ నాకు ఫేరింగ్ బైక్ కావాలి పవర్ డ్యూక్ అంతా కాకపోయినా మంచి పవర్ ఉండాలి ఫీచర్స్ ఫుల్లీ లోడెడ్ కావాలి లుక్స్ కావాలి అన్ని కావాలంటే గో విత్ ద అపాచీ RR 310 సో యా సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్ థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్